హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? సో ఈరోజు వర్జీనియా అండ్ కొన్ని స్టేట్స్లో స్నో స్టార్మ్ అనౌన్స్ చేశారనమాట. సో ఈరోజు అయితే వర్జీనియాలో ఫుల్గా స్నో పడుతుంది. నేను నైట్ నుంచే స్టార్ట్ అయింది. సో మార్నింగ్ లేవగానే విండోలోంచి అలా చూడగానే మొత్తం ఒక డిఫరెంట్ వైట్ మ్యాజిక్ వరల్డ్ లాగా, అసలు వైట్ తప్ప ఇంకెక్కడ ఏం కనిపించట్లేదు, స్నో తప్ప. కార్స్, రోడ్స్ కూడా మొత్తం స్నోతోనే మునిగిపోయాయి అనమాట. సో రోడ్స్ అయితే క్లీన్ చేశారు, బట్ కొంతమంది కార్స్ కూడా క్లీన్ చేసుకున్నారు, కానీ ఆల్మోస్ట్ అంతా కూడా స్నోతో కవర్ అయిపోయింది. ఆల్మోస్ట్ 6 inches దాకా స్నో అయితే ఉంది. సో మీకు కూడా అది ఎలా ఉంది ఏంటనేది ఒక వీడియో తీసి చూపిద్దామని నేను బయటకు వచ్చా. సో నేను ఇప్పుడు మీకు వీడియోలో మొత్తం మా కమ్యూనిటీ అంతా ఎలా ఉంది ఏంటనేది మీకు చూపిస్తా. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇది చూసారా, ఇదంతా మనం నడిచే పాత్ అనమాట. సో అందుకని అందరూ వాక్ చేయడానికి ఇబ్బంది అవుతుందని ఎర్లీ మార్నింగే వచ్చేసి వాళ్ళు క్లీన్ చేసేసారు. చూడండి, ఇలా ప్రతి హౌస్ దగ్గర కూడా వే ఏదైతే ఉందో ఆ వే అంతా కూడా వాళ్ళు క్లీన్ చేసేసారు నీట్గా. సో ఇవన్నీ కార్స్ మొత్తం చాలా వరకు స్నోతో ఫుల్గా నిండిపోయాయి. సో చూడండి, ఇది మేము ఉండే కమ్యూనిటీ. సో అంతా కూడా స్నోతో కవర్ అయిపోయింది. మార్నింగ్ నుంచి చూస్తున్నా, చాలామంది పిల్లలు అయితే చాలాసేపు ఉండి ఆడుకున్నారు ఇక్కడ. స్నో ట్యూబ్స్ తెచ్చుకొని ట్యూబింగ్ అది చేసుకున్నారు చిన్న చిన్నగా. అండ్ ఆర్య కూడా ఇందాక వచ్చి ఫుల్గా ఆడేశాడు అనమాట. ఇదంతా మొత్తం ఆడేశాడు వాడు. అండ్ చాలా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఉంది, ఫ్రీజింగ్ టెంపరేచర్ ఉంది. సో ఇంకెక్కువసేపు మంచిది కాదు అని చెప్పి మేమే ఇంక లోపలికి తీసుకెళ్ళిపోయామన్నమాట. సో చూడండి, ఇదంతా మేము ఉండే కమ్యూనిటీ. అండ్ ఇది బయటకు వస్తున్నా నేను. సో బయట రోడ్డు మీద ఎలా ఉందో చూపిద్దామని. బికాజ్ ఇదంతా మాకు బ్యాక్ వ్యూ అనమాట. మేము విండోలోంచి ఓపెన్ చేయగానే మా బెడ్రూమ్లో ఈ వ్యూనే కనిపిస్తుంది, మొత్తం స్నో. యాక్చువల్గా ఇదంతా గ్రాస్ అంతా కూడా స్నోతో కవర్ అయిపోయింది. సో అసలు ఎవరు బయట తిరగట్లేదు. ఆల్రెడీ అనౌన్స్ చేశారు, మేజర్ ఎమర్జెన్సీ అయితే తప్ప అసలు బయటికి రావద్దు అని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో చాలా ఎవరైనా అవసరం ఉంటే తప్ప ఎవరు బయటకు అయితే తిరగట్లేదు. చాలా వరకు అసలు ఏం లేదు, అందరూ ఇంట్లోనే కూర్చున్నారు. చూడండి, ఇలా కార్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ రోడ్ అంతా కూడా ఆల్రెడీ మార్నింగ్ కొంచెం క్లీన్ చేశారు, మళ్ళీ కవర్ అయిపోయింది స్నోతో. సో ఇదంతా క్లీన్ చేశారు. సో సైడ్కి నడుస్తున్న పాత్. సో ఆర్యాకి కూడా ఈరోజు స్కూల్ హాలిడే ఇచ్చేసారు, బికాజ్ స్నో స్టార్మ్ అనౌన్స్ చేశారు కదా. సో అసలు సిచ్యువేషన్ బాగాలేదు, రోడ్స్ మీద కూడా కమ్యూట్ చేయొద్దు అని చెప్పి అనౌన్స్మెంట్ ఉంది. సో అందుకని వాడికి స్కూల్ కూడా లేదు. సో వాడైతే ఇంకా ఫుల్ ఆల్మోస్ట్ 10 days నుంచి వాడికి హాలిడేస్ అనమాట. 10 days ఏంటి, 15 days నుంచి వాడికి హాలిడేస్. సో వాడైతే ఫుల్ వెకేషన్ మోడ్లో ఉన్నాడు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు వాడైతే. సో చూడండి, చూసారు కదా. సో ఇలా వీళ్ళు ట్రక్స్లో వచ్చి కొన్ని మెషినరీస్ తెచ్చుకొని స్నోని పక్కకు తోయడానికి అంతా యూజ్ చేసుకుంటున్నారు. మొత్తం ప్లేసెస్లో ఎక్కడైతే స్నో ఉందో అదంతా కూడా క్లీన్ చేసేసి వెళ్తున్నారు అనమాట. సో ఇలా ఒక ట్రక్స్ తిరుగుతూ ఉంటాయి. మోస్ట్లీ రోడ్ మీద కమ్యూట్ చేసే ట్రక్స్ అన్నీ కూడా ఇవే ఉంటాయి మోస్ట్లీ. ఇప్పుడు ఎవరు బయటకు వెళ్ళరు. సో వీళ్ళు ఇలా వచ్చి ఆపేసుకొని ఎక్కడైతే స్నో ఎక్కువగా ఉంది అనుకుంటారో అక్కడ సైడ్కి తీసేసి నీట్గా క్లీన్ చేసేసి వెళ్తారనమాట. అసలు ఎర్లీ మార్నింగ్ నేను చూశాను, ఎర్లీ మార్నింగ్ నాకు 4 o'clock ఎందుకో మెలకు వచ్చింది. సో లేచి చూస్తే మొత్తం అంతా ఆల్రెడీ స్నోతో కవర్ అయిపోయింది. అండ్ క్లీన్ చేసేస్తున్నారనమాట రోడ్ మీద. ఆల్రెడీ క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసేసారు. ఈ పాత్ అంతా కూడా మొత్తం ఈ పాత్ అంతా కూడా పొద్దున్నే క్లీన్ చేసేసారు, ఎర్లీ మార్నింగ్ 4-5కే. సో వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో చూడండి. నిజంగా ఈ టైంలో అయితే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది నాకు. వర్క్ విషయంలో నిజంగా యూఎస్లో చాలా డెడికేటెడ్గా ఉంటారు అనిపిస్తుంది. చాలా నీట్గా పక్కకు తీసేసి మొత్తం అంతా మార్నింగ్ లేచేసరికి ఫ్రెష్గా చేసేస్తారు. సో ఇది మేమున్న
హౌసెస్ ఉండే స్ట్రీట్ అనమాట. సో ఈ పాత్ అంతా కూడా ఇలా క్లీన్ చేసేసారు. సో అండ్ వీళ్ళు ఇక్కడ ఆగారు, చూడండి చూపిస్తా మీకు. సో హాయ్, ఇక్కడ స్నో కరగడానికి సాల్ట్ బ్రైన్ ప్యాకెట్స్ అయితే వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. సో సాల్ట్ని మొత్తం అంతా చల్లుకుంటూ వెళ్తారనమాట ఎక్కడైతే ఎక్కువ స్నో ఉంది ఆర్ ఎక్కడైతే స్నో కరగాలి అనుకుంటారో. సో అది చల్లటం వల్ల స్నో అనేది కరిగిపోతుంది అనమాట, పడినా కూడా వెంటనే కరిగిపోతుంది. సో ఇదంతా ఆల్రెడీ క్లీన్ చేసి పక్కకు తోసేసారు. సో ఇదంతా వే మొత్తం ఇదంతా ఒక వస్తుంది. చూడండి సో అది మొత్తం చల్లుతారు అనుకుంటా, నేను మీకు చూపిస్తాను, నేను కూడా వెళ్తున్నా. సో చూడండి ఇక్కడంతా మెషినరీస్ ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి స్నో తీయడానికి, క్లీన్ చేయడానికి. ఓ అతనేమో అటు సైడ్ వెళ్ళాడు అండ్ ఒక ఆవిడేమో ఇటు సైడ్ వచ్చింది. సో ఆవిడేమో ఇక్కడ మొత్తం చల్లుతుంది చూడండి, మొత్తం అవి అంతా కూడా ఆవిడ చల్లుతుంది అనమాట. అంటే మెయిన్ పాతే కదా, పాత్లో స్నో అనేది కరిగిపోవాలి కదా. సో మెయిన్ పాత్లో ఉన్న స్నో అంతా కరిగిపోవడానికి పాత్ అంతా కూడా వాళ్ళు ఏదో చల్లుతున్నారు. సో చూడ్డానికి ఇంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, కానీ ఉండే వాళ్ళకి తెలుస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఇనీషియల్గా అయితే మనకి అందంగా వావ్ అన్నట్టు అనిపిస్తుంది, కానీ అంత బాగా అయితే ఉండదు. మనం ఎక్కువసేపు అయితే బయట ఉండలేము. యాక్చువల్లీ ఇలా ఎక్స్పీరియన్స్ స్నో ఎక్కువగా పడే స్టేట్స్, చికాగో ఇలాంటి స్టేట్స్ అయితే నిజంగా వాళ్ళు ఎలా ఉంటారో అర్థం కాదు. చాలా కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 5 months వాళ్ళు స్నోలోనే బతికేస్తారు. స్నో వాళ్ళకైతే చాలా కష్టం. ఒక్కరోజు స్నో పడింది అంటే ఫొటోస్కి వీడియోస్కి బాగానే ఉంటుంది, కానీ మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా అసలు ఏం చేయడానికి ఉండదు అనమాట. అంత బయట అంత డర్టీగా ఉంటుంది, మనం అసలు వెళ్ళలేము. సో అది క్లీన్ చేసుకోవడానికి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మా ప్యాటియో అయితే మొత్తం అంతా స్నోతో నిండిపోయింది. తర్వాత క్లీన్ చేసుకోవడానికి అది పెద్ద పని అనమాట. ఇది చూడండి, దీంతో ఇప్పుడు స్నోని తీస్తారనమాట. ఈ ట్రక్ వచ్చింది కదా, సో ఫ్రంట్ అక్కడ ఇలా ఉంది కదా ఒక కర్వ్ షేప్లో, దాంతో స్నో అంతా పక్కకు తోస్తారనమాట. సో ఈ మెషిన్స్ అన్నీ వేసుకుని ఈ ట్రక్స్ అయితే తెగ తిరుగుతున్నాయి మార్నింగ్ నుంచి. అసలు నిన్నటి నుంచే స్టార్ట్ అయిపోయింది. నిన్నటి నుంచి ట్రక్స్ ఆల్రెడీ ఇక్కడ పెట్టేసుకున్నారనమాట, స్నో స్టార్ట్ అవ్వక ముందు నుంచే. బికాజ్ వాళ్ళకి కమ్యూట్ చేయడం కష్టం కదా, సో ముందే పెట్టేసుకుని వచ్చేసారు. ఎప్పుడో ఒకసారి స్నో పడితే ఓకే బాగుంటుంది మనకి, కానీ ఎప్పుడూ అలానే స్నో పడుతూ ఉంటే మాత్రం అస్సలు నచ్చదు. మనకి చూడ్డానికి వావ్ అనిపిస్తుంది, అంటే లైక్ చూసే వాళ్ళందరూ మంచిగా స్నో పడుతుంది వీళ్ళకి బాగుంది అని అనుకుంటారు, కానీ యాక్చువల్గా ఉండే వాళ్ళకి మాత్రం అస్సలు నచ్చదు స్నో ఉండడం. అబ్బా స్నో పడిందా ఈరోజు అన్నట్టు ఉంటుంది. సో నేను కూడా ఎగ్జైట్ అయ్యా, స్నో పడుతుంది అనగానే ఫుల్ స్నో పడుతుంది, ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు అని. బట్ అక్కడి వరకే, ఓన్లీ గంట కూడా గట్టిగా మనం బయట ఉండలేమన్నమాట. ఇక్కడ పిల్లలు తెగ ఆడుతున్నారు. ఇక్కడ ఇందాక నుంచి మార్నింగ్ నుంచి పిల్లలు ఆడుతూనే ఉన్నారనమాట. అసలు ఇక్కడ ఒక స్వింగ్ లాగా కూడా ఉంది, అక్కడ స్వింగ్ ఊగుతున్నారు, స్నో ట్యూబింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళకు ఒక చిన్న పప్పి కూడా ఉన్నట్టుంది, ఇంకా ఫుల్ ఆడేసుకుంటున్నారు అనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళైతే. అసలు మొత్తం వాళ్ళకి బయట అంతా కూడా యాక్చువల్గా ఇదంతా ఓపెన్ గ్రాస్ ఏరియా అనమాట. ఇక్కడ ఎప్పుడు వాళ్ళు మంచిగా ఆడుకుంటూ ఉంటారు, నేను చూస్తూ ఉంటా. అండ్ స్నోలో కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇలా ఒక్కరోజు అట్లా నిజంగానే బాగుంటుంది. నిజంగా చికాగో అలా ఉన్న వాళ్ళని అడగండి, అలా స్టే చేసే వాళ్ళని, అస్సలు వాళ్ళైతే అస్సలు ఉండలేరు. చాలామంది అలాంటి స్టేట్స్లో ఉండలేక, చలికి తట్టుకోలేక, స్నోలో ఉండలేక, సో చాలామంది వేరే స్టేట్స్కి షిఫ్ట్ అయిపోతూ ఉంటారనమాట. అండ్ అసలు అక్కడ వాళ్ళకి స్నో అనేది కామన్ కాబట్టి, స్నో ఉన్నా ఎలా ఉన్నా పిల్లల్ని స్కూల్కి పంపించేయాలి, పెద్దవాళ్ళు అయితే ఆఫీసులకి వెళ్ళిపోవాలి. సో ఫుల్ అసలు మనకి
ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, మామూలుగానే నడుస్తాయి. బికాస్ రోడ్స్ అండ్ కార్స్ కూడా స్నోకి తగ్గట్టుగానే వాళ్ళు డిజైన్ చేస్తారనమాట. సో ఇక్కడైతే ఇది స్టామ్ ఉంది కాబట్టి ఈరోజు అయితే హాలిడే అనౌన్స్ చేసేసారు ప్రతి చోట కూడా. అంటే లైక్ ఈవెన్ ఆఫీసెస్ అయితే నాకు తెలియదు, కానీ స్కూల్స్ అయితే హాలిడేస్ ఇచ్చేసారు. సో ఇదండి, నేను మోస్ట్లీ కవర్ చేశాను మా కమ్యూనిటీ అండ్ బయట రోడ్ కూడా మొత్తం ఎలా ఉంది ఏంటనేది మీకు చూపించడానికి ట్రై చేశాను. సో నా హ్యాండ్స్ కూడా ఫ్రీజ్ అయిపోతున్నాయి, ఇంకా ఎక్కువసేపు ఉండలేకపోతున్నా, ఆల్రెడీ చాలాసేపటి నుంచే ఉన్నా. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ లాస్ట్ ఇయర్ కూడా నేను స్నో పడినప్పుడు ఒక వీడియో చేశాను. సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, డిఫరెన్స్ ఏంటో మీరు ఒకసారి చూసి నాకు ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ది ఎండ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.